దైవాధీనం జగత్సర్వం సత్యాధీనంచు దేవతం తత్సత్యం ఉత్తమాధీనం ఉత్తమో పరదేవత దైవాధీనం జగత్సర్వం దైవాధీనం జగత్సర్వం సత్యాధీనం చ దేవతం తత్సత్యం ఉత్తమాధీనం ఉత్తమో పరదేవత. విశ్వమంతయును దైవముచే ఆవరింపబడినది. Божественное лежит в основе всей Вселенной. అట్టి విశ్వమును సత్యము ఆధీనం చేసుకున్నది. Такая Вселенная управляется законами истины. సత్యము దైవతత్వాన్ని వశపరుచుకున్నది. Через эту истину каждый может ощутить Божественное. అట్టి సత్యాధీనమైనటువంటి మానవుడే ఉత్తమ పురుషుడు. Великие души шли путем этой истины. అట్టి ఉత్తమ పురుషులను చేరే నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి సాధనలు సలుపుతూ వచ్చారు. Многие люди пытаются различными путями достичь Божественного. ఎలాంటి క్రూరుడైనప్పటికీ పెద్దల యొక్క ఆశీర్వాదం చేతను పెద్దల యొక్క సంపర్కం చేతను వారి దుర్గుణములను దురాచారములను దూరం గావించుకొని సన్మార్గులై ప్రవర్తిస్తూ వచ్చారు. Даже для духовно падшего человека возможно, имея благословение старших и находясь в окружении мудрых людей, искоренить все свои дурные наклонности. దేనికైనను ఒకటి ఆధారం ఉండాలి. Все должно иметь прочное основание. మనం ఒక చిన్న జాబు రాయాలనుకుంటే దానికి పూర్వము ఏమి రాయాలి, ఎట్ట రాయాలి, ఏ విషయమే మనం తెలపాలి అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేసుకొని తదుపరి మనము ఈ జాబు రాయటకు ప్రయత్నిస్తాం. Если, например, вы хотите написать письмо, сначала вы должны определить, кому это письмо должно быть адресовано и о чем вы хотите написать в нем. అదే విధముగానే అనేక మంది సాధకులు పెద్దలను దర్శించి వారి యొక్క సుబోధనలు శ్రవణము గావించుకొని తద్వారా వారి హృదయాన్ని పరిపక్వం గావించుకుంటూ వచ్చారు. Множество духовно ищущих людей достигли своей реализации, приходя к мудрым людям и слушая их учения. కఠిన దుర్మార్గుడైనటువంటి రత్నకారుడు కూడాను పంచఋషుల యొక్క సుబోధనలు విని వారి యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని సప్తఋషుల ద్వారా సత్సంగమును చేరగలిగాడు. Даже такой духовно падший человек, как Ратнакара, под влиянием Саптариши, 7 мудрецов, впоследствии сам смог стать мудрецом. అలాంటి రత్నకారుడు
సాత్వికుడై పవిత్రమైనటువంటి యొక్క భారతీయులకు ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారై రామాయణమునకు రాసుకోవడానికి తగినటువంటి గురువుగా తయారయ్యాడు. Злодей, подобный Ратнакаре, смог трансформировать себя в такого праведного, мудрого и великого человека, что впоследствии он стал известен как Валмики, автор эпоса Рамаяна. రాక్షసుని కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను అనేక విధములైనటువంటి యొక్క సాధన చేత నారాయణ 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 అనే నారాయణ స్మరణ చేతనే తాను దివ్యమైనటువంటి యొక్క తేజస్సు కలిగి వచ్చాడు. Прохлада, будучи сыном демона, повторяя великое и славное имя Господа, смог достичь божественного. కొంతకాలమునకు నారాయణ యొక్క తేజస్సు ఈ ప్రహ్లాదునిలో ప్రవేశించి నారాయణుడు ప్రహ్లాదుడు ఇద్దరు ఒకే తేజస్సుగా రూపొందారు. И в конце концов Прохлада стал таким же великим и блистательным, как и сам Господь Нараяна, сделался с ним единым. విదేశీయుడైనటువంటి డార్విన్ చాలా గొప్ప సాధకుడు. అతని వలె తన శిష్యుడైనటువంటి హెలెన్ తాను కూడా సాధన చేసి ఆ యొక్క గురువాగ్య తేజస్సును పొందడానికి ప్రయత్నించాడు. Подобным же образом ученый Дарвин был образцовым учеником своего наставника Хенслоу. ఇంతియే కాదు, И не только они одни. అనేక విధములైనటువంటి యొక్క మహర్షులు ఆజ్ఞను పురస్కరించుకొని తమ యొక్క ఆజ్ఞను ప్రసాదంగా తీసుకొని పాలించుకుంటూ రావటం చేత పరమాత్మ తేజస్సు సర్వుల యందు కూడాను తేజీప్యమానంగా ప్రకాశిస్తూ వచ్చింది. Также и множество учеников, которые следовали по пути своих наставников, великих мудрецов, достигали совершенства, и их лица излучали божественное сияние. ఇది భగవద్గీత యందు కూడాను మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. అర్జున, నా తేజస్సే సర్వుల యందు కూడా ఉంటున్నాయి. That's what is నీ declared. యందు ప్రకాశించేటువంటి తేజస్సు నాదే, మరొకరిది కాదు. Вот о чем говорится в священном тексте Бхагавад-гиты, когда Господь провозглашает: «Вечная атма во всех живых существах является частью моего существования». దైవం సర్వత్రా ఉంటుండేటువంటి వాడు. Бог вездесущ. సర్వభూతముల యందు కూడాను సర్వజీవుల యందు కూడాను తేజస్వరూపుడై ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు. Бог в виде света присутствует во всех элементах природы и во всех существах. అలాంటి తేజస్వరూపుడైనటువంటి ఒక భగవంతుణ్ణి మన యందే ఉంచుకొని మనం ఎందుకు ఇంత అవస్థలకు గురి అవుతున్నాము? Как же мы можем страдать, если этот сияющий Бог пребывает внутри нас? నేను బాధపడుతున్నాను, నేను దుఃఖంతో కుమిలిపోతున్నాను, నేను విచారంతో మునిగి ఉంటున్నాను అని విచారించుకోవటం ఇది కేవలము ఒక మూర్ఖత్వం కింద లెక్క వస్తుంది. Это крайняя степень невежества. Если мы чувствуем себя несчастными, беспокойными, усталыми или страдаем от других проблем. నీ యందు ప్రకాశించేటువంటి దేవుడికి ఎట్టి విచారములు లేవే, ఎట్టి దుఃఖములు లేవే, ఎట్టి బాధలు లేవే. సర్వానంద స్వరూపుడైనటువంటి భగవంతుడు నీ హృదయం నందే ఉండగా నీ విచారం 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 అనుకోవటం ఎంత వెర్రితనము. Разве не глупо считать себя несчастным и пребывать в унынии, имея на алтаре своего сердца Бога, который находится за пределами подобных проявлений? మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. నేను మీ అంశం నందే ఉంటున్నాను, మీ యందే నా అంశం ఉంటున్నది. Господь говорит, что Его божественность является искрой внутри вас. Божественное внутри вас. అలాంటి Он внутри вас. దైవత్వమైనటువంటి యొక్క అంశము దుఃఖములకు గురి కాదే, Эта божественная искра не может быть подвержена никаким горестям, విచారములకు గురి కాదే, никогда не может испытывать страданий, ఎట్టి దుఃఖములకు కూడా తాను గురి కాడు. никогда не чувствует уныния или అలాంటి беспокойства. దుఃఖరహితుడు విచారణ రహితుడు అయినటువంటి ఒక దైవమును నీ యందు ఉంచుకొని నీవు ఎట్లా విచారం చేస్తున్నావు? Бог, который не может быть затронут никакими несчастьями и горестями, пребывает внутри вас.
Почему же вы все время тревожитесь? దీనిని పురస్కరించుకొని విచారం చేయగా దైవము దివ్యమైనటువంటి అంశం కాదు అనేటువంటిది నిర్ణయం అవుతుంది. Если вы подумаете над этим таким образом, вы неизбежно придете к заключению, что Бог не может не быть за пределами страданий. అంశమంతా కూడా ఏ రాక్షసంశమో, ఏ దుర్మార్గం యొక్క అంశమో, ఏ దివ్యమైనటువంటి యొక్క అంశమో, అలాంటి అంశములు నీ యందు ఎంచుకొని మమైవాంసో అని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. Тогда нет никаких оснований утверждать, что ваша искра божественного испытывает горести, но демоническая искра, искра дурных наклонностей, пребывает в вас. ప్రతి వ్యక్తి యందు కూడాను ఇలాంటి దైవాంశమైనటువంటిది ఉండినగా When God లేదు అని కేవలము దుఃఖములకు గురి అవుతున్నానని ఏదో నీవు పిచాచికి చేతికి చిక్కినట్టుగా నీవు భావిస్తున్నావు. Бог пребывает в вас, но вы ведете себя так, как будто вы одержимы демоном. ఎట్టి పిచాచులు నీ వెంట లేరు, Но вами не владеют никакие бесы. ఎట్టి భూతములు నీ వెంట లేరు. Внутри вас нет никаких злых ఒకే духов. సీటు. На самом деле, в вашем сердце есть место только для కనుకనే одного. మమై వంశం అన్నాడు, అనగా దైవంశమే నీ యొక్క హృదయం. Господь сказал: «Я пребываю внутри вас на алтаре вашего сердца». అట్టి అంశమైనటువంటి యొక్క నీ హృదయాన్ని ఎందుకు నీవు ఇంత Ваше చెడ్డగా сердце భావిస్తున్నావు? столь благодарно, величественно и божественно. Почему же вы этого не замечаете? సర్వరూపధరం శాంతం సర్వనామం ధరం శివం సచ్చిదానంద రూపం అద్వైతం సత్యం శివం సుందరం సర్వరూప ధరం శాంతం సర్వనామం ధరం శివం సచ్చిదానందరూపం అద్వైతం సత్యం శివం సుందరం. ప్రేమస్వరూపులారా, Воплощение любви. జగత్తు చాలా చిత్ర విచిత్రములతో కూడి ఉన్నది. Вся Вселенная является таинственной и полной чудес. Ее мистерия необъяснима. చిత్రంబులు, peculiar, త్రైలోక్య పవిత్రములు, Она таинственна во всех трех мирах. К этой тайне приобщались святые. సన్మిత్రములు, so dear. ముని జన వన పౌత్రములు, Все великие души восхищались этой вселенской мистерией. That's Она how является the story, the историей history воплощения of God is. божественного начала. లోకములో ఏది చిత్రము ఏది విచిత్రము అని నిర్ణయించుకోవటం చాలా కష్టం. In this world, Очень трудно it's very понять это difficult to чудо, understand эту великую what is that тайну Вселенной. wonderful and what is that is mystery. కుటుంబము శాంతముగా ఉండవలనన్నా, గృహము దినదినాభివృద్ధి నొందనన్నా, దేశము సస్యశ్యామలంగా వెలసిల్లవలనన్నా దీనికి ఐకమత్యము అత్యవసరము. Для семьи, чтобы находиться в гармонии, для дома, чтобы укрепляться день ото дня, и для всей страны, чтобы процветать и жить в благополучии, самым важным является единство. ఐకమత్యమే లేకుండినా అనర్థములకు చోటిచ్చి జగత్తంతైకుడును అశాంతికి గురి అవుతుంది. В отсутствии единства люди впадут в хаос, у них возникнет множество проблем. శాంతి సర్వ మానవులకు
సుఖాన్ని, ఆనందాన్ని, ఐక్యతను అందిస్తుంది. Только покой, шанти, дает человечеству благодать и счастье. అనైక్యత అసంతృప్తిని అందిస్తుంది. Отсутствие единства приводит к неудовлетворенности. అశాంతిని చేకూరుస్తుంది. Это приносит беспокойство. అప్రమేయమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మరిపింపజేస్తుంది. Это заставляет вас даже забывать о божественном. కనుక ఈనాడు మనకు కోరవలసినది శాంతి, శాంతి, శాంతి. То, о чем мы должны молиться сегодня, это шанти, покой. శాంతి ఎక్కడనో లేదు. Покой не находится где-то вовне. మన స్వరూపములే శాంతి స్వరూపములు. Вы являетесь самим воплощением покоя. సర్వరూపం ధరం శాంతం. ప్రతి మానవుని యొక్క శరీరము శాంతి స్వరూపమే. Любой человек есть само воплощение покоя. సర్వనామధరం శివం. అన్ని పేర్లు కూడాను మంగళకరమైనటువంటివి. Все имена несут в себе благодать. సచ్చిదానంద రూపం గీతం సత్యం శివం సుందరం. Настоящей природой человека является истина, благодать и красота. ఈనాటి మానవత్వమునందు ఇట్టి పవిత్రమైన భావములు కనిపించుటలేదు. Но у большинства современных людей вы не найдете возвышенных мыслей. శాంతి అన్నది మన రూపమే అని తెలుసుకున్నప్పుడు ఎవ్వరూ నమ్మరు. И если вы скажете, что вы воплощение покоя, никто не поверит вам. మరి శాంతి ఎక్కడున్నది? ఎవరైనా చెప్పగలరా? Разве кто-нибудь может сказать, где находится శాంతి покой? నిమిత్తమై ప్రపంచమంతా కూడాను వెతుకుతూ ఉన్నారు. На самом деле, все люди в мире ищут только покоя, шанти. కానీ అది తన యందే ఉంటున్నది. Но покой находится внутри вас. తన ముక్కుపైన ఉన్న అద్దాలను తాను మరచి నా అద్దములెక్కడా అని వెతికేటువంటి యొక్క అజ్ఞాని వలె కనిపిస్తున్నది ఈ జగత్ ఇప్పుడు. Это напоминает того рассеянного человека, который ищет свои очки, находящиеся у него прямо на лбу. శాంతి మనమే స్వరూపమై ధరించి కూడాను ఈనాడు శాంతి 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 కోసమే మనం ప్రాకులాడుతున్నాం. Будучи самим воплощением покоя, вы все время пытаетесь его достичь. ఈనాడు మానవుడు అనేక కష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి కావడానికి మూల కారణం ఏమిటి? Какова причина всевозможных проблем, трудностей и беспокойств, с которыми мы сталкиваемся తన сегодня? స్వరూపాన్ని తాను మరచి తాను కానటువంటి యొక్క తత్వాన్ని భ్రమించి విశ్వసించి దానిని అభిలషించి కోరుతున్నాడు. Главная причина этого в том, что человек забыл свою собственную внутреннюю природу. Он следует за ложным отождествлением с тем, чем он на самом деле не является. నాకు శాంతి కావాలి, శాంతి కావాలి, శాంతి కావాలి. Каждый человек стремится к покою. శాంతి ఎక్కడ చిక్కుతుంది? Как же этого достичь? తానే శాంతి స్వరూపాన్ని ధరించి శాంతి కావాలని కోరుకోవటం ఎంత అజ్ఞానం. Будучи самим воплощением покоя, не является ли полным невежеством все время искать его? కనుకనే మానవుడు శాంతి నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రార్థనలు సలుపుతున్నారు. Человек живет и продолжает все время молиться о даровании ему покоя. కనుక మనం ఇక్కడ చేసేటువంటి అంతా కూడాను ప్రతి వ్రతం అందు కూడాను పవిత్రమైనటువంటి యొక్క భావములు కలిగే ఉంటున్నాయి. Все священные ритуалы имеют за собой очень важное значение. యజ్ఞాలు చేస్తున్నారు, మనము చేస్తామనేటువంటి ఉద్దేశంతో జరిగేటువంటిది కాదు. Эта ячня проводится здесь не просто как ритуал. అనేటువంటి పరిపూర్ణ త్యాగంతో చేసేటువంటిది. Эта ячня проводится в духе совершенного жертвоприношения. У нас нет никаких желаний,
ఎట్టి అభిష్టంలో లేవు, Никаких ожиданий కేవలం взамен. లోక కళ్యాణం కోసమే, Это делается для блага всего సర్వుల యొక్క человечества. ఆనంద క్షేమం కోసమనే. Все должны быть счастливы. సర్వులు పరిపూర్ణ హృదయులు కావాలా? Все должны быть совершенны. అలాంటి పరిపూర్ణ హృదయులు అయ్యే నిమిత్తమై ఈ యజ్ఞం ప్రారంభిస్తున్నాం. Этот ритуал проводится, чтобы сделать каждого человека దేశంలో счастливым. కరువు అంతా వచ్చింది, ఈ కరువు నివారణకు ఈ కరువులు విరువులకు నేను చూడను. Мы не совершаем его, чтобы спастись от голода и ఈ жажды. కరువులు ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి. Они приходящие. ఇలాంటి అల్పమైనటువంటి భావాలకు నేను ఏమాత్రము ప్రయత్నించను. Бхагаван не придает значения подобным вещам. ఏది చేసినా శాశ్వతమైనటువంటిదిగా చేయాలి. Все, что делает Бхагаван, имеет неприходящее значение. శాశ్వతమైనటువంటిదిగా చేయాలి. Это должно принести неприходящее счастье. పవిత్రమైనటువంటిదిగా ఉండాలి. Это должно быть священным. ప్రాప్తిని కలిగించేటువంటిదిగా ఉండాలి. ఈశ్వర సర్వభూతానాం అన్నారు. Бог пребывает в каждом живом создании. ఈశ్వరుడు అన్ని భూతములు యందు ఉంటున్నాడు. Бог пребывает в каждом существе. కానీ ఏ ఆకారంతో ఉంటున్నాడు? Но в какой форме Он присутствует? ఈ ఆకారం తెలియనటువంటి యొక్క రూపమును చింతించి ఏమిది ప్రయోజనము? Что можно понять, размышляя над тем, что не имеет формы? కనుక ఈశ్వరత్వం అనగా కేవలం మానవుని యందు కనిపించేటువంటి, వినిపించేటువంటి, తలపించేటువంటి, మరపించేటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క శ్వాసనే. Но божественность – это то, что неуловимо присутствует в каждом, то, что невозможно услышать, увидеть или почувствовать, но то, что позволяет вам существовать в этом мире и проявляется в форме самого жизненного дыхания. ఈ శబ్దము ఏ విధంగా మనకు గోచరిస్తుండాలి? Что позволяет вам слышать звук? ఈ శబ్దమును ఆకారంగా అనుభవించాలంటే ఏమి చేయాలి? Каким образом вы слышите каждый отдельный звук? దీనినే ఉపనిషత్తులు В Упанишадах బ్రహ్మ అన్నారు, это называют брахманом. ఆత్మ అన్నారు. Также это называют атманом. ఇలాంటి ఆకారరహితమైనటువంటి పదములు ఎన్ని చెప్పినప్పటికీ మానవునికి అర్థం కాదు. Человек не может осознать эти абстрактные понятия. అయితే ఈ శబ్దమునకు ఆకారం ఏమిటి? Что же стоит за этими названиями? ఇట్టి శబ్ద బ్రహ్మమైనటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని ఏ ఆకారంగా మనం చింతించాలి? Через какую форму мы можем почувствовать божественное начало? Оно воплощено в форме первичного звука. ఈశ్వరత్వము అన్నారు. Это и есть божественность. ఈశ్వరత్వం అనగా అర్థం ఏమిటి? Что значит Ишваратва? మంగళకరమైనటువంటి యొక్క శ్వాస అని అర్థం. Это означает благое дыхание. ఇట్టి మంగళకరమైనటువంటి శ్వాస ఏ విధంగా మనకు ప్రాప్తిస్తుండాలి? Как можно почувствовать это благое дыхание? ఈ ఈశ్వరత్వము మానవుని యొక్క శ్వాస నుండి సోహం 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 అనేటువంటి శబ్దంతో మనకు గోచరిస్తుండాలి. Божественное присутствует в самом дыхании человека в форме сохом. అనగా ఆ సో అనేటువంటి దీన్ని నా యొక్క ఆకారం అన్నారు. Я уже говорил, что слог «со» — это моя форма. అది ఏ నా ఆకారం అన్నారు. Это моя форма. అయితే ఇట్టి ఆకారం మనము గుర్తించడానికి వీలవుతుందా? Возможно ли осознать эту форму? తనను తాను గుర్తించుకోవటమే ఈ యొక్క శ్వాస యొక్క ఆకారం. Чтобы осознать свою внутреннюю природу, атмана, необходимо осознавать свое дыхание. ఇలాంటి ఈశ్వరత్వాన్ని మనం ఎంత చింతించినప్పటికీ ఆనందం లభించదు. Если даже вы долго будете размышлять над божественным, вы никогда не обретете కనుకనే блаженства. మానవత్వమునందు ఉన్నటువంటి యొక్క ఈ శబ్దము ఈశ్వరత్వాన్ని నిరూపిస్తూ ఉంటున్నది. Этот первичный звук внутри каждого человека является доказательством существования మనం божественности. శబ్దమును గుర్తించుకొనక కేవలం ఆకారం నుండి మాత్రమే లక్ష్యం ఉంచుకొని ఈ శబ్దం యొక్క అర్థం ఏమిటి అని విచారణ చేస్తే మనకి ఏ మాత్రము గోచరం కాదు. Забывая про этот первичный звук, мы будем воспринимать только форму,
и не сможем постичь природу божественного начала. కనుక దీనికి ఒక ఆకారం నిర్ణయించాలి. Но некоторая форма все же должна быть создана. ఇది గుణాకారమే దీనికి యొక్క సరైన ఆకారం. Гуна или качество является подходящей формой. అనగా ఇది సాత్వికమైనటువంటి గుణము సోహం. Сохом представляет саттва-гуну. కూర్చున్నావు, కూర్చున్నప్పుడు సోహం వస్తుండాలి. Где находится сохом? దీన్ని వాచ్ చేయాలి. Наблюдайте сохом. ఏది సో ఏది హం. Что такое со и что такое ఏ ахом? యొక్క నాద్రం నుంచి సో అని వస్తుండాలి. Где находится источник? ఏ ద్వారం నుంచి హమ్ అనేటువంటి దిగుతుండాలి. Как рождается ахом? ఒకటి పోవటము ఒకటి రావటము. Одним источником является вдох, другим కనుకనే выдох. ఈ వచ్చిపోయేటువంటి శబ్దమును మాత్రమే గుర్తించుకుంటూ పోతే సోహం. Наблюдайте этот процесс вдоха-выдоха. ఒకటి లోపల పోతుండాలి. Когда человек дышит, అది ఏ సో. вдох является со. హం Ахом, ఇది అహంకారము. ахамкара. అది ఏ బయట పోయేటువంటిది. Ахамкара выходит вместе с కాబట్టి బయట выдохом. పోయేటువంటి దాన్ని మనం వదిలిపెట్టాలి. Все, что выходит с выдохом, должно быть లోపల оставлено. పోయి ప్రాణాన్ని అందించేటువంటి దానిని మనం గట్టిగా పట్టుకోవాలి. Мы удерживаем внутри кислород, который вдыхаем. కనుకని సో అనేటువంటి తత్వాన్ని మనం గట్టిగా కుంభకం చేయాలి. Со вдохом со мы набираем кислород внутрь. కనుకని అనేక మంది సాధన చేసేటువంటి వారు రేచక పూరక కుంభకం అని అంటున్నారు. Многие на духовном пути практикуют 3 стадии дыхания. సో అని ఒక నుంచి ముక్కు నుంచి తీసుకోవాలి. Вдох через одну ноздрю, రెండవ ముక్కు నుంచి హమ్ అనేటువంటిది వదిలిపెట్టాలి. через другую вы выдыхаете ахом. ఈ రెండింటికి మధ్య లోపల కుంభకము కొంతసేపు నిలుపుకోవాలి. Между ними задержка дыхания умбхака. ఈ మూడింటి యొక్క తత్వము కాలంను ఆధారం చేసుకోవాలి. Мы должны следовать этому ритму. ఈ జీవునకు దేవునకు మధ్యలో ఉన్నటువంటి మనస్సు ఏ పని చేస్తూ వచ్చింది. Какой является функция ума, который находится между личностью и божественным началом? జీవుడు జడము. జడము. Личность является инертной структурой, джада. దేవుడు చైతన్యము. Божественное, Бог – это чайтанья, ఈ осознавание. చైతన్యంలో రెండింటినీ కలిపే నిమిత్తమై మనస్సు అనేటువంటిది మధ్యలో నియమిస్తూ వచ్చాడు. Между ними находится ум, между инертной структурой личности и вездесущим сознанием. జీవుడు దేవుడు మనస్సు Личность, Бог и ум. ఇది కూడా ఒక మంత్రమే. Они составляют мантру. జీవేశ్వర ప్రకృతి అని దీనికి ఒక మంత్రము. Природа или пракрити включает дживу, индивидуальное начало, и ишвару, божественное начало. ఈ ఈశ్వరత్వను జీవత్వంతో కూర్చి దైవత్వంగా మార్చే నిమిత్తమై మనస్సును అక్కడ సాక్షిభూతంగా నిలుపుతూ వచ్చాడు. Манас, ум, служит посредником для преобразования человека в божественное. అయితే ఈ మనసు ఈ జీవుని దైవంగా ఏ రీతిగా మారుస్తూ వచ్చింది. Каким же образом ум может преобразовать человека в Бога? కేవలము జీవుడు వ్యష్టి స్వరూపుడు. Человек является членом общества. దేవుడు సమష్టి స్వరూపుడు. Бог – это вселенский образ. కానీ మనస్సు అనేటువంటిది సమష్టి వ్యష్టి స్వరూపమే. И ум – это сочетание социального и божественного начала в человеке. ఇంత పవిత్రమైన శక్తిని ఉండినది నిరూపిస్తూ వచ్చాడు. Это демонстрирует огромную силу ума. కానీ ఈ మోడర్న్ ఏజ్ లోపల మనస్సు అంటే కేవలము ఒక విధమైనటువంటి యొక్క మంకీ మైండ్ అంటారు. В современную эпоху мы находим ум столь поверхностным, приземленным, ఇది పిచ్చికోతి వంటిది అన్నారు. что называем его обезьяний ум. కాదు కాదు, Нет, ఇది పవిత్రమైనటువంటి మ్యాన్ కైండ్. это священный человеческий ум, mankind, а не обезьяний, monkey mind. మ్యాన్ తోన దైవంతోన ఏకం గావించే నిమిత్తం వచ్చింది. Этот ум есть посредник между человеком и Богом. కనుక మనస్సు అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. Поэтому ум является священным.
మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో అన్నారు. Ум несет ответственность за освобождение и привязанность человека. మనస్సు చాలా శక్తివంతమైనటువంటిది అన్నారు. Ум является весьма могущественным. మనసుకున్నటువంటి శక్తి మరి దేనికి కూడాను లేదు. Сила, содержащаяся в уме, уникальна. కనుక ఇట్టి మనసునకు తగినటువంటి శక్తిని అందించుకుంటూ రావటం చేతనే ఈ దైవత్వం అనేటువంటిది క్రమక్రమేణా కొంచెం గౌరవం తగ్గుతూ వచ్చింది. Когда ум предстает во всем своем могуществе, он может познать Бога даже в падениях и смерти. ఉన్న గౌరవము ఎప్పటికీ ఉంటున్నది. Благородство и величие – вот истинная природа ума. కానీ మనస్సునకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు అంతటి గౌరవం అందించలేదు. Но люди не могут оценить значение ума. లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన ఈ యొక్క పదములకు సరైనటువంటి అర్థాన్ని గుర్తించుకోలేదు. Они не могут почерпнуть истинное значение ума из внешних восприятий. కనుక జీవుని కంటే దేవుని కంటే మనసు చాలా మహా తీక్షణమైనటువంటిది. Ум является даже более могущественным, чем человек и Бог. మనస్సుకు మరింత శక్తివంతమైనటువంటి ఖడ్గములు ఉంటున్నవి. Ум имеет огромный потенциал. ఇది శూరత్వంతో కూడినటువంటిది, Он исполнен доблести, ధీరత్వంతో కూడినటువంటిది, мужества, పరాక్రమంతో కూడినటువంటిది, исполнен веры, పవిత్రతతో కూడినటువంటిది. святость. ఇలాంటి మనస్సు యొక్క తత్వమును గుర్తించుకునేటానికి ఎవరికీ చేత కాకపోయింది. Никто не знает истинной природы и могущества ума. మనసే లేకపోతే జీవుడు దేవుడు అనేటువంటి యొక్క విలువనే జగత్తుకు కానరాదు. Без ума невозможно понять истинное значение индивидуального и తన божественного మనసే начала. ఈ జీవునకు దేవునికి ఉండినటువంటి ఒక జగత్తరమైనటువంటి శక్తిని నిరూపిస్తూ వచ్చింది. Только ум способен проявить силу личного и божественного начала. కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వానికి, దివ్యత్వంలో ఉన్నటువంటి చైతన్యానికి, చైతన్యంలో ప్రకాశించేటువంటి యొక్క మానసతత్వానికి కొంత వ్యత్యాసాన్ని చూడాలి. Мы должны ясно различать божественное начало в человеке, которое является сознанием, присутствующим во всей Вселенной. దైవత్వమున కంటే ఈ మనస్సుకు మహాశక్తివంతమైనటువంటి యొక్క డివినిటీ అని, దివ్యత్వం అని నిరూపిస్తూ వచ్చింది. Даже на уровне личности ум является весьма могущественным и концентрированным. కనుకనే ఈ మనస్సునే విష్ణు స్వరూపము అన్నారు. Поэтому его называют Вишну Сварупой, принципом, поддерживающим всю Вселенную. కానీ సత్యం అంటే ఇప్పుడు ఏ రీతిగా ఉంటుందో తెలిసినా Вы знаете, что значит сатья? ఎవరి ముందు వారికి తగినట్టుగా మాట్లాడేది. Мы должны одинаково правдиво говорить со всеми людьми. అది ఈ సౌండ్ అంటారా? Является ли это అది లేక истиной? సత్యం అంటారా? కానే కాదు. వాడి దగ్గర వాడి మాటలు, వీడి దగ్గర వీడి మాటలు, వారి దగ్గర వారి మాటలు, తనలో తన మాటలు, ఈ విధంగా కూడా సత్యం కానే కాదు. Вы говорите по-разному с разными людьми. త్రికాలం ఎందుకు మార్పు చెందినటువంటిది ఏదో అది ఏ సత్యము. Истина является тем, что неизменно во времени. పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటి ఎందుకు మార్పు చెందినటువంటిదే సత్యము. Сатья – это то, что остается неизменным в прошлом, настоящем и మాట будущем. ఈనాడు మాట్లాడుతున్నావా అంటే లేదు. Говорите ли вы сегодня то, что вы говорили 2 дня назад? మొన్నటి మాట మొన్ననే, నిన్నటి మాట నిన్ననే, నేటి మాట నేటినే. То, что вы говорили 2 дня назад, отличается от того, что вы говорили вчера, и от того, что вы говорите మూడు сегодня. కాలములు ఎందుకు మార్పు చెందకూడదు. Истина должна быть неизменной в прошлом, настоящем и будущем. అలాంటి సత్యాన్ని ఈనాడు గుర్తించిన వారు ఎంతమంది ఉన్నారు? Много ли людей могут распознать పోనీ истину в наши లౌకికమైన дни? సత్యాన్ని అయినా గుర్తించినటువంటి వారు ఉన్నారా? Много ли людей вы знаете, которые познали Нет. истину? Нет. ఏమి చెప్పాడో స్వామి అనేటువంటిది కూడాను మీరు చక్కగా విని దాన్ని శ్రీ సౌండ్ గా చెప్పటం లేదు. Вы не слушаете, что говорит Бхагаван, и не повторяете ఇది это. సత్యమా అనుకుంటే అది సత్యం కాదంటారు. Это ли истина? Вы говорите нет. ఇంకా ఏది సత్యము? Что же тогда మనకు истина? తెలియనటువంటిదే సత్యము. Человек не знает, что это. కనుక అలాంటి సత్యాన్ని నువ్వు ఉచ్చరించి ప్రయోజనం ఏమిటి? Какой же смысл в повторении этой истины? గుర్తించినటువంటి సత్యాన్ని నీకు చెప్పాలి. Говорите только то, что вы знаете.
పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ прошлое, настоящее и గడిచిన будущее. కాలంను, జరుగుతున్న కాలంను, జరగబోయే కాలంను మూడు కాలములు కూడా ఏకం చేయాలి. Вы должны быть единым. У вас не должно быть трех ఈ разных మూడు కాలములు состояний. ఎందుకు కూడా మూడు గుణములు ఉండకూడదు. Обычно получается, что существуют как бы три разных человека в прошлом, настоящем и будущем. మూడు కాలములకు, మూడు పదములకు, మూడు యొక్క చూపులకు వ్యత్యాసం ఉంటుండాలి. Состояние человека различно в различное время. కనుక మూడు కాలములు, మూడు శబ్దములు, మూడు విధమైనటువంటి యొక్క యాక్షన్లు అంత ఒక్కటే అయిపోవాలి. Три времени, действия и слова должны стать единым. అది ఏ సత్యం యొక్క స్వరూపము. Это является признаком истины. చలనచిత్రంగా మార్చుకోవడానికి వీలు కాదు. Вы не можете менять истину от места к కానీ месту. కొన్ని విషయం లోపల మార్పు చెందుతూ ఉంటాది. Но мы все время изменяемся в различных обстоятельствах. То, что подвержено изменениям, не может являться истиной. Мы говорим в какой-то момент одно, но после совершенно అది отлично. సత్యం కాదు. Это не является ఎప్పటికీ истиной. ఒక్కటే సత్యం బ్రూజాత్, సత్యం ఒక్కటే, Истина едина. నాట్ టూ. ఈ రెండు కానటువంటి ఒక్కటే సత్యము. Не бывает двух различных истин. ఏ విధంగా ఒకటే అవుతుంది? Как же она может быть ఎప్పుడు единой? చూసినా గానీ ఒకే దృష్టి ఉంచుకున్న ఒకే సౌండ్, ఒకే రూపము, ఒకే ఆనందంతో కూడినటువంటిది అది నిజమైనటువంటి సత్యము. Истина выражается в одних и тех же словах, форме и блаженстве. ఇట్టి సత్యమనే ఉపనిషత్తులు అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాయి. В Упанишадах различным образом разъясняется этот принцип ఏ истины. విధంగా వర్ణిస్తూ వచ్చాయి? Как же они описывают его? ఈ సత్యమునకు వర్ణనే లేదు. Сатьям описать невозможно. సత్యమునకు రూపమే లేదు. Сатья не имеет формы. సత్యమునకు ఆనందం ఒక్కటే ప్రమాణము. Блаженство является атрибутом ఆ истины. సత్యాన్ని నేను స్మరిస్తూ ఉండినప్పుడు Попробуйте поразмышлять над истиной. మీకై మీరు ఒక తూరి సత్యాన్ని స్మరిస్తుండే కన్నులు మూసుకొని Закройте глаза и медитируйте над истиной. తెలియకనే చిరునవ్వులు చిందులు దొక్కుతుంటాయి. Невольно вы начнете улыбаться. నవ్వులు మీకు ప్రారంభమవుతుంటాయి. Вы начнете ఆ улыбаться. స్మైలింగ్ ఎక్కడి నుంచి వస్తుండది? Откуда же эта అది улыбка? నీలంజన్ నుంచి వస్తుండది. Ваша улыбка возникла ఆ из ఆనందమునకు внутренних కారణం чувств. ఏమిటి? Что является причиной ఈ блаженства? డ్యూయల్ మైండ్ ఉండినప్పుడు ఈ ఆనందం రాదు. Если ваше сознание раздвоено, вы не можете испытывать ఆనందం блаженство. ఎక్కడి నుంచి వచ్చింది? Это возникает из Ананды. దైవం నుంచినే వస్తుంటుండాలి. Бог – это источник Ананды. కనుకనే నీ నుంచి నీవు వచ్చినట్టుగా నీవు భావిస్తున్నావు. Вы думаете, что это приходит от హ్యాపీనెస్ счастья. ఈజ్ యూనియన్ విత్ గాడ్ అన్నారు. Счастье – это единение с Богом. యూనియన్ విత్ గాడ్. Это единство с Богом. కలిసిపోయినటువంటి ఆనందమే. Это только единство с Богом. ఎవరితో కలిసినటువంటిది? దైవంతో కూడినటువంటిది. Единство – это только единство с దైవంతో Богом. కూడినటువంటి ఆనందము ఎప్పుడు కూడా శాశ్వతంగానే ఉంటుంది. Счастье, которое вы обретаете в единстве с Богом, является ఒక неприходящим. నిమిషం ఆనందంగా ఉంటుంది, మరొక దినము ఇంకొక రకంగా ఉంటుంటుంది. Счастье, получаемое по другой причине, является ఆ мимолетным. విధంగా మార్పు చెందేటువంటి ఆనందము దానికి ఆనందం అనే చెప్పరు. Это не может быть анандой, если это подвержено изменениям во ఎప్పటికీ времени. మార్పు చెందినటువంటి సత్యం ఒకటి ఉంటుంది. Только то, что неизменно, является сатьей. కానీ మీరు అది గుర్తించినారో లేదో, Не может быть నేను по-другому. ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను, Бхагаван всегда исполнен блаженством. ఎప్పుడు కూడా నవ్వుకుంటూనే ఉంటాను. Бхагаван всегда మీరు улыбается. ఎప్పుడైనా నా కష్టాలు పేసి చూసారా? Вы когда-нибудь видели у Бхагавана серьезное лицо? నాకు ఎప్పుడు కూడా అలాంటి ఫేసే రాదు. Бхагаван никогда не бывает серьезным. ఎప్పుడు ఆనందంగానే ఉంటుంటారు. Бхагаван всегда исполнен блаженством. Почему же это происходит? అంతర్భావం నుంచి ప్రతిబింబించేటువంటిది ఆనందము. Это происходит из внутреннего чувства. కొంతమంది ఒక నిమిషంలో ఆనందంగా ఉంటారు, మరొక నిమిషంలో సీరియస్ గా కనిపిస్తారు. Человек иногда бывает радостным, иногда грустным. అప్పుడే చూసినప్పుడు ఓ ఇతనిలో ఏదో మార్పు ఉందప్ప అంటారు. И мы можем заметить в нем перемену, когда мы видим его. కనుక ఇతరులకు ఈ విధంగా మార్పు ఉన్నదని తెలియనటువంటి స్థితిగా ఉండాలి మనం. Вы должны стать такими, чтобы никто не мог заметить в вас ఇది изменения. నిజమైన సత్యము. Это и есть сатья. సత్యం అనేటువంటిది మార్పు చెందినటువంటిది. Сатья неизменна. ఇది దాగేది కాదు, Вы не можете скрыть это, даже если పెట్టితే захотите. ఉండేటువంటిది కాదు, Это невозможно పట్టితే уловить. చిక్కేటువంటిది కాదు. Вы не можете это поймать. పట్టితే చిక్కదు, Это невозможно уловить. పెట్టితే ఉండదు, Вы не можете задержать это. ఇంకేమైనా మనకు చేతికి అందదు, Вы не можете это поймать или удержать. అందదు పొందదు. Вы не можете овладеть этим. అది నిజమైనటువంటి యొక్క ఆనందము. Это есть истинное блаженство, ананда. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ
सत्यं ज्ञानमनन्तं ब्रह्म सत्यं ज्ञानम् अनन्तं ब्रह्म सत्यं ज्ञानम् अनन्तं ब्रह्म सत्यं ज्ञानमनन्तं ब्रह्म सत्यं ब्रह्म ज्ञानं ब्रह्म अनन्तं ब्रह्म अनन्तं ब्रह्म सत्यं ज्ञानमनन्तं ब्रह्म सत्यं ज्ञानमनन्तं सत्यं ज्ञानम् अनन्तं ब्रह्म सत्यं ज्ञानम् अनन्तं ब्रह्म सत्यं ज्ञानमनन्तं ब्रह्म सत्यं ब्रह्म ज्ञानं ब्रह्म अनन्तं ब्रह्म सत्यं ज्ञानमनन्तं ब्रह्म. With Bhagwan's divine blessings, the Satyasai Mirpuri College of Music По божественной милости Бхагавана, музыкальный колледж имени Шри Сати Саи отмечает год своей работы под руководством доктора Кришнамурти, который был ректором колледжа с момента его открытия. В сегодняшней программе музыкальные композиции на вине и мриданге в исполнении студентов колледжа. Students on the Mridangam presenting programs before Bhagwan.
With the divine blessings of Bhagwan Baba, the Satyasai С благословения Бхагавана Шри Сатья Бабы студенты музыкального колледжа представляют вокальное исполнение Рама-катхи, священной истории Господа Рамы. Солисты выступления – студент первого курса Шринивасан, студент первого курса Сайпаван и студент дипломного курса Аджит Прасад. दशरथात्मजमप्रमेयम् सीतापतिम् रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षम् रामम् निशाचरविनाशकरम् రామగదను వినరయ్యా రామగదను వినరయ్యా ఇహ పరసుఖములను సగే సీతా రామగదను వినరయ్యా అయోధ్యా నగరానికి రాజు దశరథ మహారాజు ఆ రాజుకు రాణులు మూరు కౌశల్య సుమిత్ర కైకేయి నోము ఫలములై వారికి కలిగిరి కుమారులు నల్గురు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు రామ కథను
జరుగునో